బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి తాను వనని మాటలు అన్నట్టుగా ప్రస్తావిస్తూ సభను రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మండిపడ్డారు. రైతులు పన్నులు కట్టలేదని తాను ఎక్కడైనా అన్నానని ప్రశ్నించారు. 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు రైతు బంధు పేరిట కేటాయించి చెట్లకు గుట్టలకు వ్యవసాయం చేయని వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ పథకం పేరిట పంపిణీ చేశారన్నారు. తాము అలా చేయకుండా ఎలా పంపిణీ చేద్దామని ప్రజల వద్దకే వెళ్లామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వస్తున్న ఖజానా ప్రజల చెమట, ప్రజల స్వేదం, ప్రతి పైసను అర్థవంతంగా ఖర్చు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం. మీలాగా దుర్వినియోగం చేయాలని తాము అనుకోవటం లేదని అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి పోడు భూములకు పట్టాలు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన సోదరులు అడవిలోకి పంటలు పండించుకోవాలని వస్తే పోలీసులను పంపించి ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్లకు కట్టేసి కొట్టించిన చరిత్ర మీదని మండిపడ్డారు. అలాంటి మీరు కూడా పోడు రైతుల గురించి, పోడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారా అని ఎద్దేవా చేశారు. రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది మేము 4 గోడల మధ్యనో గడిల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి, రాళ్లకి, లేకపోతే భూములు ఎక్వైర్ చేసేటువంటి వాళ్ళకి, కాలువలు పోయిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా, కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు. అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేదం, వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే, మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏదో సీతక్క గారు అడిగారు, ఏందా చెప్పినట్టుగా మేము పోడు భూములు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నాం. 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములు పట్టాలు ఇవ్వలేదు. మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇంకా పోడు భూముల గురించి మాట్లాడతారా? ఎట్లా అంటే రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము